హలో అండి, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు మైత్రస్ వరల్డ్. ఈరోజు పీతల కూర చేసుకుందామండి. దానికోసం ముందుగా పీతల్ని బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కావాల్సినంత చింతపండుని కూడా మనం నానబెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా కోసం ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ధనియాలు, 2 యాలకులు, ఒక 5-6 లవంగాలు వేసుకొని ఒక స్పూన్ మిరియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటి దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటి చల్లారిన తర్వాత వీటి కూడా మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగ ముందు అన్నీ రెడీగా పెట్టుకున్నాము అనుకోండి, కూర చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. మూకుడైనా అసలు లేదంటే ఏదైనా సరే వెడల్పుగా ఉన్నట్టు పాత్ర తీసుకుంటే బాగుంటుంది. తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము పచ్చిమిర్చి నిలువుగా చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కూడా మరీ పేస్ట్లా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. దాన్ని వేసుకొని మనము ఈ ఆయిల్లో బాగా ఫ్రై కానివ్వాలి. నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా దీని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు. నూనె పైకి తేలిన తర్వాత మనకు సరిపడేంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ పీతల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని జాగ్రత్తగా కింద నుండి పైకి మొత్తం మనం ఈ వేసుకున్న మసాలా అంతా కూడా పీతలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ప్రతి పీసు కూడా పట్టేంత వరకు మనం పైకి కిందకి కదుపుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ ఆయిల్లో ఈ పీతలు బాగా ఫ్రై అవ్వాలి. అయితేనే మన యొక్క నీచు వాసన రాకుండా ఉంటుంది, లేదంటే స్మెల్ వస్తుంది. కాబట్టి అలా జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నుండి 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనకు దీనికి కావాల్సినంత కారం వేసుకోవాలి. మనం ఎంత తినగలిగే టేస్ట్ తగినంత కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా సరిపడేంత ఉప్పు కూడా వేసుకొని ఈ మసాలా, ఈ ఉప్పు కారం అంతా కూడా వీటికి పట్టేలాగా మరి ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగ పైనుండి కిందికి, కింది నుండి పైకి బాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మరి ఒకసారి బాగా ఉడికించుకోవాలి. ఇలాగ సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి. మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ నెమ్మదిగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ ఎప్పుడు పెట్టవద్దు, మీడియం కూడా పెట్టవద్దు, చాలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పటికి అంత ఉప్పు కారం వేసాం కాబట్టి కొంచెం మీడియం పెట్టినా హై పెట్టినా అంతా మాడిపోతుంది. అలా మాడిపోకుండా ఉండాలంటే సిమ్లో పెట్టుకొని ముందు ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుతూ ఒక 2-3 సార్లు ఇలాగే కలుపుతూ మనం మూత పెట్టుకుంటూ తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. నాన్ వెజ్ దేనికైనా సరే, మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ లేదా పీతలు ఏదైనా సరే వీటికి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి. కారం తక్కువ ఉందనుకోండి అంత నీచు వాసన వస్తుంది, మనం తినలేము. అందుకే కొంచెం కారం నిండుగా వేసుకోవాలి. కారం ఉప్పు నిండుగా ఉంటేనే ఈ కూరలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి కొంచెం నిండుగా వేసుకోవడం బెటర్ అండి. చప్పగా వేసుకోవద్దు, కొంచెం తక్కువ వేసుకోకుండా నిండుగా వేసుకోవాలి. ఇలాగే మంచిగా కలుపుతూ ఉండాలండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, కానీ వండిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగే ముక్కలకంతా ఉప్పు కారం పట్టిన తర్వాత మనము ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలండి. సరిపడంత వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలి. తర్వాత వీటిని కూడా మనం బాగా మరిగించుకోవాలి. ఈ చింతపండు పులుసు దాదాపుగా ఒక సగం వరకు ఇనికిపోయేంత వరకు కూడా మనము సిమ్లో పెట్టుకొని మీడియంలో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇలాగ మరుగుతూ ఉండాలి, బాగా మరగాలి. ఈ పులుసు అంతా కూడా ముక్కలకు లోపలికి వెళ్ళేంత, ఈ షెల్ ఉంటుంది కదా, ఆ షెల్ మొత్తం ఉడికేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. తొందరగా దింపేసామనుకోండి లోపల ముక్క ఉడకదు, పైన షెల్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువగానే పులుసు వేసుకొని బాగా ఇనికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ధనియాల మసాలా ఉంది కదా, ఆ మసాలా అంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడే మనం ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు. మనకు కారం ఉప్పు సరిపోకపోతే ఇక్కడ వేసుకోవచ్చు, లేదంటే అంత అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ ముక్కలకు పట్టదు. కాబట్టి మనం ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనం చివరిగా కొత్తిమీరాకు వేసుకుంటే కూడా బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను కొత్తిమీరాకు వేయట్లేదు. వేస్తే ఇంకా బాగుంటుంది. దింపే ముందు ఒకసారి వేసుకొని మనం మూత పెట్టుకుంటే చాలా ఫ్లేవర్ పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, ఈ పీతల కూర రెడీ అయిపోయినట్టే. ఇలా ఇంకొంచెం దగ్గరకు పడితే సరిపోతుందండి. చూస్తుండగానే ఆయిల్ అంతా పైకి తేలుతుంది, చూసారా? ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలాలి. పైకి తేలిన తర్వాతనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేగాని ముందే ఆఫ్ చేయొద్దు, ఉడికిందని చెప్పేసి. నూనె అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, పీతల కూర రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీ పీతల కూర రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.